మన రక్షకుడైన యాషువా మెస్సి వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో అందరికీ షలోం. షలోం అనగా మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఏలులు మాసం యొక్క శుభములు తెలియచేస్తున్నాను. ఏలులు మాసము మన జీవితంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ఆయన దయ, ఆయన కాపుదల, ఆయన కృప మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఏలుల్ అనేటువంటి మాటకు అర్థము, ఆయన నా ప్రియుడుగా ఉన్నాడు, నేను ఆయనకి ప్రియురాలుగా ఉన్నాను అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఇంకా మరొక విధంగా చెప్పాలంటే, ఏలుల యొక్క మాసంలో ఆయన నీకు సమీపంగా రాబోతూ ఉన్నాడు. ఆయన నీకు దగ్గరగా రాబోతూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఏలుల మాసం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఈ ఏలుల మాసం మొదటి దినం నుంచి ఈ 40 దినాలు కూడా తెషువా అనగా పశ్చాత్తాపంతో, క్షమాపణతో కూడినటువంటి ప్రార్థనలు మనము చేసినప్పుడు ఆయన మనకు సమీపంగా రావటానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి సహోదరుడా, నీవు ఏ పాపం చేత కూలిపోతున్నావో, ఎటువంటి సమస్యల చేత నువ్వు కూలిపోతున్నావో, ఏ విషయంలో అయితే ఆయనకు నువ్వు విరోధంగా జీవిస్తున్నావో, ఏ విషయంలో అయితే ఆయనకు నువ్వు దూరంగా ఉన్నావో, ఇప్పటికైనా ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఎదుట నీవు నిజమైనటువంటి క్షమాపణ కోరుకున్నట్లయితే ఆయన నిన్ను విడిపించడానికి, నిన్ను సమీపించడానికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, నీ ఏ విషయానికి భయపడవసరం లేదు. నీ తండ్రి అదోనేవారు నీకు తోడుగా ఉంటున్నాడు, నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా నీవు నిజమైన మారు మనసు పొంది తిరిగి ఆయన యొద్దకు వచ్చినట్లయితే నేను అంగీకరిస్తాడు. అట్టి కృప నీకు తండ్రి అయిన అదోనేవారు అనుగ్రహించునుగాక. షలోం.